సిగ్గుపడుతూ బిడియంగా ఇంటి బయటకు కాలు మోపిన మహిళలను చూసి మగవారు నవ్వారు, ఎగతాళి చేశారు. లోకాభిరామాయణం ముచ్చట్ట నుండి పంచాయతీలు చేసుకోవడం వరకు తమకు మాత్రమే హక్కు అన్నట్లుగా పల్లెల్లోని రచ్చబండ, గుడి, బడి అడ్డాల దగ్గర మగవారు గుమికూడేవారు. గ్రూపులంట, సంఘాలంట చేరి మీరేమి చేస్తారు? చేతి పంపుల దగ్గరే గొడవలు పడే మీరు 3 నాళ్ళకే సిగపట్టు పట్టుకుని విడిపోతారు. మీ పొదుపులకు కూడా మేమే డబ్బులు ఇవ్వాలా? పో పో, ఇంకేమీ పనిపాట లేదు అనే ఈసడింపులు ఎదురయ్యాయి. 90వ దశకంలో పల్లెల్లో మహిళంటే కేవలం వంటగదికే పరిమితం. ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియని చీకటి రోజులు. కుటుంబ అవసరాలకు ఓ 100-500 అప్పు కోసం బ్యాంకు ఖాతాలు లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్లేవారు? ఫైనాన్స్ సంస్థలు ఉండేవి. అసలు లోన్ ఇచ్చే ముందే వడ్డీ పట్టుకుని, ప్రామిసరీ నోటు పేపర్ మీద షూరిటీ కోసం తెలిసిన వారిని పట్టుకుని తిరిగితేనే అప్పులు పుట్టేవి. మొత్తానికి మగవారిదే ఆర్థిక పెత్తనం. ఆ సమయంలో ఒక దార్శనికుడు అడుగు వేశాడు, పిలుపునిచ్చాడు. మహిళను ఆర్థికంగా స్వావలంబనం చేస్తే దేశమే బలపడుతుంది. వారైతే డబ్బును జాగ్రత్త చేస్తారు, మగవారైతే తాగుడు గట్రాలకు ఖర్చు చేస్తారు అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు నాడు పొదుపు సంఘాలుగా చేరమని నాటిన ఆలోచనల విత్తనమే నేడు డ్వాక్రా మహావృక్షంగా మారింది. ఆయన ప్రేమగా పెంచుకున్న ఆ మానస పుత్రిక నేడు దేశానికే దిక్సూచిగా నిలిచింది. కేంద్ర గణాంక శాఖ తాజా నివేదిక 2025 మార్చ్ అక్షర సత్యాలను ఆవిష్కరించింది. చంద్రబాబు గారు నాటిన పొదుపు సంస్కృతి నేడు ప్రభంజనం సృష్టించింది. పొదుపు చేయడంలో ఏపీ మహిళలు భారతదేశంలోని అగ్రస్థానంలో నిలిచారు. అక్షరాల 15,917 కోట్ల రూపాయలు. ఇది కేవలం సంఖ్య కాదు, మహిళల ఆత్మ విశ్వాసం. 1,23,00,000 మంది మహిళలు భాగస్వాములై ఈ అద్భుతాన్ని సాధించారు. సగటున 33,639 రూపాయలు ఒక్కో మహిళా ఖాతాలో ఉన్న ఈ సగటు పొదుపు మొత్తం వారి ఆర్థిక పటిష్టతకు నిదర్శనం. పెళ్లి చేసి పంపిస్తే చాలు, చదివించడం ఎందుకు అనుకునే మగవారిని ఎదిరించి ఆడపిల్లల చదువుల కోసం డ్వాక్రా నుండి డబ్బులు తీసి ఖర్చు చేసిన తల్లులు లక్షలాది మంది ఉన్నారు. నేడు వారు మగపిల్లలకు ధీటుగా చదువుతూ ఉద్యోగాలు చేస్తూ రాణిస్తున్నారు. స్టాక్ మార్కెట్లోనూ ఆడబిడ్డల అడుగుజాడ. నాడు సంతకం పెట్టడానికి భయపడిన చేతులు నేడు షేర్ మార్కెట్ను శాసిస్తున్నాయి. 296% వృద్ధి. డీమ్యాట్ ఖాతాల్లో ఏపీ మహిళలు సాధించిన అద్భుత ప్రగతి ఇది. 15,58,000 మంది ఇన్వెస్టర్లు గృహిణులుగా ఉంటూనే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిని నాయకులుగా తీర్చిదిద్దిన కృషి నేడు ఫలిస్తోంది. పంచాయతీల్లో 55.4%, స్థానిక సంస్థలో సగానికి పైగా మహిళలే పాలకులు. 2024 ఎన్నికల్లో రాష్ట్రం నుండి 22 మంది మహిళా ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు గెలిచి అసెంబ్లీ, పార్లమెంటుకు వెళ్లారు. కుటుంబంలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి 90% మంది మహిళలు ఎదిగారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 72,227 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఐటీలో అబ్బాయిలకు ధీటుగా రాణిస్తున్నారు. PMJJBY, PMSBY వంటి పథకాల్లో కోట్ల మంది మహిళలు చేరి తమ కుటుంబాలకు రక్షణ కవచంలా నిలిచారు. అధికారాలు రావచ్చు పోవచ్చు, కానీ ఒక నాయకుడు ప్రజల కోసం నిర్మించిన వ్యవస్థ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాడు చంద్రబాబు గారు ప్రారంభించిన పొదుపు సంఘాల ఉద్యమం నేడు ఆంధ్రప్రదేశ్ మహిళను దేశంలోని అత్యంత శక్తివంతులుగా నిలబెట్టింది. మట్టిలో పూడ్చిన విత్తనం చావదు, సమయం రాగానే మహావృక్షమై నీడనిస్తుంది. నేడు ఏపీ మహిళా శక్తి ప్రపంచానికి చాటి చెబుతున్న సత్యం ఇదే. పొదుపు చేయడం ఒక అలవాటు మాత్రమే కాదు, అది ఒక తరాన్ని మార్చగల విప్లవం అన్నారు నారా చంద్రబాబు నాయుడు. నేడు పల్లెల్లోని రచ్చబండ, గుడి, బడి దగ్గర మగవారు ఎక్కువసేపు గుమికూడితే ఇంట్లో నుంచి వచ్చే మిస్డ్ కాల్ చూసి బిడియంతో వచ్చేస్తున్నా అనే మగవారు మనకు కనిపిస్తుంటారు. ఆధారం కేంద్ర గణాంక శాఖ మార్చి 31, 2025 నివేదిక.